ముత్తు ముత్తు ఎంత ఫ్రెండ్లీ నేచర్ అంటే వస్తానే లోపలికి వచ్చి ఇట్లా పెట్టుకొని వస్తా మాట్లాడుతున్నావా నాతో మాట్లాడా అక్కడ చూడు కుందేళ్ళు, దీనికి వేసిన బియ్యం కుందేలు తింటా ఉంది. ఇంత బ్యూటిఫుల్. ఇది కూడా బాగా చూస్తుంది, చాలా పెద్దగా అవుతుంది. అక్కడ పుంజు చూడండి, అది కూడా పెద్దగా ఉంది పుంజు. అదే అవన్నీ బటర్ఫ్లైస్, బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్. ఇది నెల్లి చెట్టు యాక్చువల్లీ నాటి 1 year అయ్యింది. బట్ ఇంకొక 1 year 2 years పోతే మాత్రం చాలా బాగా వస్తాయి నెల్లికాయలు, చాలా పెద్దగా అవుతాయి. యాక్చువల్లీ ఇది నెల్లి చెట్టు అని తెలియదు నాకు. మా ముమ్ము చూడండి, మా కోళ్ళకి వేసిన బియ్యాన్ని ఎంత బాగా తింటావు. ఇది గడ్డి తినొచ్చు కదా, ఇంత గడ్డి ఉంది. ఇంత గడ్డి పెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చొని బియ్యం తింటాం. యాక్చువల్లీ ఫామ్ హౌస్ అంటే అండి ఓన్లీ చెట్లు, ఒక ఇల్లు కాకుండా అక్కడ కొన్ని బర్డ్స్, కొన్ని యానిమల్స్ ఉంటే ఇదిగోండి అట్లా సౌండ్ కోళ్ళు అప్పుడప్పుడు అరుస్తూ చాలా బాగుంటుంది. నేను నిన్న ఫంక్షన్లో ఈ చెట్లో పూలే న్యాచురల్గా తీసుకొని సో సైడ్ అలా ఒక కుచ్చు పెట్టుకున్నాను. ఈ ఫ్లవర్స్ చాలా బాగుంటుందండి, వాడదు తొందరగా, ఒక 4 days అయినా వాడదు మనం తల్లో పెట్టుకుంటే కూడా. ఇది అక్కడెక్కడ జడలో పెడితే కూడా చాలా బాగుంటుంది. ఇది కదిరి ల్యాండ్లో కూడా ప్లాన్ చేశాను. సో మార్నింగ్ తోటలోకి వస్తే చాలా హ్యాపీగా ఫ్రెష్గా ఉంటుంది. బట్ 7:30 ఆర్ ఫైనల్ 7:45 ఆ తర్వాత ఎండ బ్రహ్మాండంగా ఉంటుంది, వెళ్ళిపోవాలి. ఇవి 2 పారిజాతాలు. ఆ 2 ప్లాంట్స్ అట్లా ఉండి, ఈ 2 ప్లాంట్స్ ఇట్లా ఉంటే చాలా బాగుంటుంది. ఆ రెడ్ ఫ్లవర్స్ చూడండి, అటు సైడ్ 2 వచ్చింది, ఇటు సైడ్ 2 వచ్చింది కదా. సో దానిమ్మ చెట్టు ఇది ఇట్లనే వదిలేసాను, చాలా బాగుంటుంది. ఎంట్రన్స్లో చాలా బాగుంటుంది దానిమ్మకాయలు కాస్తే. ఇది మాత్రము దీన్ని ఏమంటారంటే దర్భ. ఇది న్యాచురల్గా వచ్చింది దర్భ, నేను నాటలేదు. ఎన్నిసార్లు మా పనామ పీకేస్తున్నా అది వస్తూనే ఉంది. ఒక దర్భ మనకి మన ప్లేస్లో ఉంటే ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా అది మొత్తం శుద్ధం. మామూలుగా మనకు పౌర్ణమి, అమావాస్య, ఇది సంథింగ్ ఏదో అంటారు కదా, మామూలుగా మనిషి చనిపోయినా కీడున్నా ఒక దర్భ తీసుకొచ్చి అందులోకైనా వేస్తే అది మొత్తం పవిత్రం అంటారు. ఇది న్యాచురల్గా వచ్చింది దర్భ, అందుకే దీన్ని నేను ఎన్నిసార్లు తీసేస్తున్నా వస్తుంటే అలా ఒకటన్నా అంటే వదిలేస్తే అది ఇంత పెద్దగా అయింది. దర్భ ఉంటే చాలా మంచిది, పవిత్రం. ఇదైతే సైనికులు నేను పెట్టిన పేరు దీనికి. ఇవి చాలా బాగా వచ్చాయి. ఆ చిట్టి మందారం చూపిస్తారండి మీకు, చిట్టి మందారం చూడండి. ఇవన్నీ ఇంకా కాసేపటికి ఎడుగుతుంది, జస్ట్ 1 inch ఉంటుంది చిట్టి మందారం, చాలా బాగుంటుంది. అప్పుడు నేను తెచ్చినప్పుడు ఒక్క మందారం ఉంది చెట్లు, ఆల్రెడీ దాన్ని చూసి తెచ్చాను. దానికి ఆపోజిట్ కూడా మందారం నాటాను, బట్ అదంతా బాగా రావట్లేదు అటు సైడు. ఇంకా ఇదైతే అటు సైడ్ ఒక రాధా మనోహర్ నాటాను. మా ప్లాన్ ఇది కొంచెం గేట్ పైన ఇలా చేసి ఆ తీగలు ఇట్లా రావాలి అనేది ప్లాన్. ఈ పక్క కూడా ఒక రాధా మనోహర్ ఉంటుంది. సో అట్లనే ఇది నాకు ఎల్లో ఫ్లవర్స్ ఉండాలి అంటే రెడ్ అంటే ఎల్లో కాంబినేషన్, రెడ్ మందారం ఎల్లో. బట్ ఇది కూడా మీరు బాగా గమనించినట్లయితే లోపల వైట్ ఉండి బయట ఎల్లో ఉంటుంది. మన ఫ్లవర్స్ అయితే మామూలుగా మన దగ్గర ఉన్నవి